నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఏకంగా రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికేట్లు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ రూపంలో ఇచ్చే కార్యక్రమం చేపట్టామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగిందన్నారు. ఒంగోలు అర్బన్ ఎన్ అగ్రహారంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఇంటి పట్టాలకు సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. చక్కటి చిరునవ్వుల మధ్య ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేవుని దయ, ప్రజల చల్లని దీవెనలతో పేదలందరికీ మంచి చేసే ఓ మంచి కార్యక్రమం ఒంగోలు నుండి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ, వారికి శాశ్వతంగా ఇల్లు నిర్మించే విషయంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించాలన్నారు. మనం చేసే ప్రతి పని 58 నెలల కాలంలో పేదల జీవితాలు, బతుకులు మారాలని, పిల్లల బాగుపడాలని, విప్లవాత్మక మార్పులు వచ్చేలా అడుగులు వేశామన్నారు. ప్రజలకు పౌర సేవలందించే విషయంలో మార్పులు తెచ్చింది మన ప్రభుత్వం అన్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అన్న దానిలో మార్పులు తెచ్చామన్నారు. మనసు నిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున ఒకవైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియచేస్తా ఉన్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో
పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇది. ఇప్పుడు ఇచ్చే ఇళ్ల పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజున అధికారులందరినీ కూడా ఒకటి అడిగాను. మీకు ఎమ్మెల్యేలకు అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు, మీకు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోంది అని అడిగాను. దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్పారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికీ కూడా అవే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే తాత్కాలిక పార్టీ కార్యాలయాలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఏవో శ్రీకాంత్ తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మండల స్థాయి ఎన్నికల అధికారులకు స్పందన సమావేశ మందిరంలో ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే కార్యాలయం ప్రభుత్వం స్థలంలో ఉండడానికి వీల్లేదని, ఏదైనా అద్దె భవనంలోనే ఏర్పాటు చేసుకునే విధంగా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ భవనాల సముదాయం, ప్రార్థనా మందిరాలు, పాఠశాలల్లో ప్రచారాలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల లోపల రాజకీయ పార్టీల తాత్కాలిక కార్యాలయాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, ఐసీడీఎస్ పీడీ మాధురితో పాటు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే సెక్యూరిటీ కవర్ చేసిన లీడర్స్ ఉంటారో వాళ్ళకి తప్ప ఇంకా అందరికీ ఇవ్వాలనైతే లేదు. ఈవెన్ ఆ గెస్ట్ హౌస్ ఉన్న ప్రెమిసెస్ లోకి ఓన్లీ 3 vehicles ఆర్ అలౌడ్ అనమాట, నాట్ మోర్ దాన్. ఈ టెంపరరీ క్యాంపెయిన్ ఆఫీసెస్ ఉంటాయి కదా, సో ఈ ఎలక్షన్ మూమెంట్లో అన్నిటికీ పార్టీ ఆఫీసెస్ అన్ని లొకేషన్స్లో ఉంటుంది కాబట్టి ఒక టెంపరరీ క్యాంపెయిన్ ఆఫీసెస్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. సో అదంతా కూడా ఎన్క్లోజ్డ్ ప్రాపర్టీస్లో చేయకూడదు, రిలీజియస్ ప్లేసెస్లో చేయకూడదు, అండ్ హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చేయకూడదు, వితిన్ 200 meters ఆఫ్ ఎగ్జిస్టింగ్ పోలింగ్ స్టేషన్లోనూ చేయకూడదు. అలాగే మూడోది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, దీంట్లో కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఏ విద్యా సంస్థల్లో కూడా ఎలక్షన్ని ప్రచారం చేయడం కానీ ఇంకే కార్యక్రమం కానీ జరగకూడదు. అలాగే మిగతా ఈ స్పెసిఫిక్గా ఎన్ని మీటర్ల లోపల ఉండాలనేది ఎగ్జిస్టింగ్ పోలింగ్ స్టేషన్ నుంచి ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే స్లిప్పులు పంచాలి, లేకుంటే వచ్చేవాడిని మేము దండం పెట్టాలి, లేకుంటే వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వాలనే ఆలోచనతో ముందే
ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఒక పార్టీ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకని ఎప్పుడైతే మీరు ఫీల్డ్లోకి వెళ్తారో దాదాపు తిరుగుతున్నప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇన్ కనెక్షన్ సెక్టర్ ఆఫీసులు మీకు లింక్ అయి ఉంటారు ఆల్రెడీ. ఇలాంటి 200 మీటర్ల లోపల ఎక్కడైనా పోలింగ్ స్టేషన్కి జనరల్గా మన పోలింగ్ స్టేషన్లన్నీ స్కూల్స్లో ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆ స్కూల్ నుంచి 200 మీటర్లు ఏమైనా పెడుతున్నారనేది అబ్జర్వ్ చేయండి, వెంటనే కూడా చూడాలి. ఎందుకంటే మన కంప్లైంట్ వచ్చినాక దాని మీద రిపోర్ట్స్ రాసుకోవడం కన్నా ప్రివెంట్ చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నించాలి. ముందే మనం ఇట్లాంటి ఏర్పాటు చేయకుంటే దాని మీద కంప్లైంట్ వచ్చి మళ్ళీ దాని మీద రాసుకుని వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఈ కార్యక్రమం లేకుండా. అందరి సహకారంతో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన మార్కు చూపిస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున అన్నారు. వెళ్లిన ప్రతి చోట వైసీపీ శ్రేణుల సహకారం, ఆదరణ అపూర్వంగా ఉందన్నారు. క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు జతకట్టిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏదీ లేదన్నారు. గతంలో కంటే మిన్నగా ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించే నియోజకవర్గం. ఆ కోణంలోనే ప్రజలకు అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఆ కోణంలోనే నేను కొత్తగా వచ్చిన ఇక్కడ సమన్వయకర్తకు నాయకులందరూ కలుపుకొని వారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి భక్తులుగా ఉండటమే నాకు ఉపయోగపడతా ఉంది. అట్లాగే ప్రజానీకం కూడా ఆదరిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సంతనూతలపాడు నియోజకవర్గం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తీసుగా ముందుకెళ్ళటానికి ఎక్కడ శక్తి వంచన మేరకు ప్రజానీకం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, ఆయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం, రాష్ట్రంలో ఆయన పెట్టినటువంటి గొప్ప కార్యక్రమాలు, సామాజిక సమతుల్యతను తీసుకునే విధంగా పరిపాలన, వీటన్నిటితో పాటు ఆయన తీసుకున్నటువంటి ప్రతి అంశం, ఉదాహరణకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయటం, ఈరోజు చూస్తూ ఉంటే విగ్రహం పెట్టడమే కాదు, విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాదు, రాబోయే తరాలకు కూడా ఇది దిక్చూచిగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ప్రజానీకం దరిదాపు 20,000 మంది తగ్గకుండా ప్రతిరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూస్తూ ఉన్నారంటే సామాజికంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో వర్ధిల్లుతూ ఉంది అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఆ కోణంలో అన్ని అంశాలు పరిగణలో తీసుకుని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చిన మాట ప్రకారం మన జగనన్న ఈ రోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేందుకు ఒంగోలు వచ్చిన సందర్భంగా ప్రజలందరి తరపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం 2 ఏళ్ల కిందట జరగాల్సి ఉందన్నారు. ఎర్రజర్ల వద్ద 800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే పేదలందరికీ ఒకే చోట పట్టాలివ్వాలని ఏర్పాటు చేస్తే టీడీపీ నాయకులు మైనింగ్ భూమి అని కోర్టును ఆశ్రయించారని బాలినేని అన్నారు. పేదవారికి పట్టాలు ఇచ్చేదానికి కూడా టీడీపీ వారు అడ్డుపడుతున్నారన్నారు. వారి పాలనలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో పేదలకు పట్టాలిచ్చి ఇల్లు కట్టించామన్నారు. నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పానని, అలా ఎందుకు చెప్పానంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన భరోసా అని బాలినేని అన్నారు. ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి 231 కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. టీడీపీ వారితో కలిసి ఒకతను పట్టాల పంపిణీపై కోర్టును ఆశ్రయించారని, అందులో తాను రైతుల నుండి 8 లక్షలు తీసుకున్నానని ఆరోపించడం జరిగిందన్నారు. ఏ రైతు నుండైనా తాను 1 రూపాయి తీసుకున్నానని రుజువు చేస్తే నా యావదాస్తిని రాసిస్తానన్నారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయలేదన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేర్పించారన్నారు. అలా ఒదిగి ఉండటమే ఒంగోలు ప్రజలు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేని చేశారన్నారు. ముఖ్యమంత్రి పట్టాలతో పాటు అందరికీ ఇల్లు మంజూరు చేశారని, దీనికోసం 11 కోట్లు ఖర్చు అవుతుందని, మంజూరు చేసిన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. పట్టాలు పొందిన వారిలో 16,000 మంది అత్యంత పేద డ్వాక్రా మహిళలు ఉన్నారన్నారు.
మరో 3-4 వేల మందికి రేషన్ కార్డు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో రాని వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించి పట్టాలు అందజేస్తామన్నారు. ఈ లేఅవుట్లో 240 కోట్లతో మంచినీటి పథకానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నగరంలోని మరో 6-7 నెలల్లో ప్రతిరోజు మంచినీరు ఇచ్చే పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. సభకు నమస్కారం. ఒంగోలు ప్రజలు 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈరోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలుకు వచ్చినందుకు ఒంగోలు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కోట్లు వేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు. ఓకే, అది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు, అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు వేశారో అతని చేత అది మైనింగ్ ల్యాండ్కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులో వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పేదవాళ్ళకి ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడు కూడా ఒక పట్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారని అడుగుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008లో అప్పుడు దాదాపు 4-5 వేల మందికి నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర గారి చేతుల మీదుగా మన పట్టాలు ఇచ్చి ఇల్లు కాలనీ కూడా కట్టించుకున్నాం. ఆ తర్వాత కొంతమంది పట్టాలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అవి పక్కన పడేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని. అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఏ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసాతోటి నేను ధైర్యంగా పట్టాలు మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. అంటే అదే మన జగనన్న ఇచ్చిన భరోసా. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాల కోసం 231 కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి. కానీ మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లు వేశారు, పిల్లు వేశారు. ఆ పిల్లులో ఏం రాశారు? మొన్న ఏం చెప్తున్నాడు అతను? అది పేదవాళ్ళకి ఇవ్వటలేదు అందుకని వేశారంటున్నాడు. దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి అని రాసుంటే పర్వాలా. ఎమ్మెల్యేకి ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ₹1 రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి, అది వేరే విషయం. ఉన్నది కూడా రాసి ఇచ్చేస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా. మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే, ఎదిగే కొంది ఒదిగి ఉండమన్నారు. అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను. ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను కాబట్టి ఈరోజు నా మీద ఆప్యాయత చూపిస్తున్నానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు
దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. దాదాపు 1100 కోట్లు మరి ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పట్లతోటి మరి అశ్వత్థారాలు చేసుకుంటా ఉన్నా. నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని. సిగ్గుపడాలా? మా ఇంట్లో పని మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయాల. నిన్న అడిగారు మా పని మనిషి, సార్ మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు పట్టాలు ఇప్పలేదంటే, నీకు ఇల్లు ఉంది కదా నీకు ఇవ్వను అని చెప్పిన. పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చేదానికి చేసాం తప్ప వేరే వాళ్ళకు అదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 16,000 మందికి ఈ ఇచ్చిన పట్టాల్లో 16,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అవునా కాదా చెప్పండి? 16,000 మంది పేదవాళ్ళు డ్వాక్రా మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. పేదవాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా 3-4 మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉన్నింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు, అందువల్ల పోయినాయి. కొన్ని ఇబ్బందుల వల్ల పోయినాయి. మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలు ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడే మా మేడం గారు శ్రీలక్ష్మి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ వాటర్ సప్లై కోసం అన్ని కలిపి 240 కోట్ల రూపాయలు, ఈ లేఅవుట్కి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లై అని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు పోయినసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 339 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాంక్షన్ చేసి టెండర్స్ అయిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా 6-7 నెలల్లో ఒంగోలు పట్టణానికి ప్రతిరోజు మంచినిచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రేపు ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వంటి వారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవా పురస్కారాలతో అభినందిస్తున్నారన్నారు. అనంతరం వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందించారు. తొలుత రామతీర్థం రిజర్వాయర్ను సందర్శించారు. స్థానిక పరిసరాల్లోని ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, వైసీపీ పట్టణ కన్వీనర్ కృష్ణిపాటి శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. నా పేరు వాడపల్లి మొగలాది, సెకండ్ సచివాలయం 6th వార్డు సూర్యనగర్లో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. వందనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి కూడా గొప్ప మెడల్స్ క్రియేట్ చేశారు. ఆ మెడల్స్ ద్వారా కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు. వాటన్నిటినీ మీరు ఆస్వాదించమని, వాటిని గీటురాయిగా తీసుకోమని, ఈరోజు మొదటి మెడల్ వచ్చే వ్యక్తి కన్నా రెండవ మెడల్ వచ్చే వ్యక్తి, మూడవ మెడల్ వచ్చే వ్యక్తి మొదటికి వచ్చే వ్యక్తితో పోటీ పడాలని, వాటిని కూడా ఎక్కడ చిన్న రికమెండేషన్ లేకుండా 5 మరి పెర్ఫార్మెన్స్ క్వాలిటీస్ పెట్టి మీ యొక్క పోటీతత్వం, మీరు చేసిన పనిలో ఉన్న ఎబిలిటీని క్రోడీకరించి ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పొందాలని కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను
వారిని రక్షించిన తీరు, మీ కుటుంబాలను కూడా నెగ్లెక్ట్ చేసి మీరు ప్రజలలో చొచ్చుకొని పోయినటువంటి ఆలోచన అది మరువులేదు. అదే కాకుండా ఈరోజు ఏ సంక్షేమ పథకం వెళ్ళా, మేము ఊళ్ళలోకి వెళ్తుంటే ఊళ్ళలోకి వెళ్ళమ్మా మీకు పెన్షన్ వస్తుందా, మీకు ఏ స్కీమ్ ఇస్తున్నారు, ఎవరిస్తున్నారమ్మా అంటే అది సుబ్బారావు కూతురు ఇస్తున్నమాట. ఆ సుబ్బారావు కూతురు వాలంటీర్, సుబ్బారావు కొడుకు వాలంటీర్, అలా వాళ్ళ పిల్లాడు ఇస్తున్నాడు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించారు. ఎన్ అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, సీసీఎల్ఏ కమిషనర్ దుర్గా ప్రసాద్, సీసీఎల్ఏ అసిస్టెంట్ కమిషనర్ ఇంతియాజ్, కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, అన్నా వెంకటరాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, టీజీఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు, ఎంపీ నందిగాం సురేష్, జేసీ గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. వాటన్నిటిని అడిగి తెలుసుకుంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పట్టణంలో జరగబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని 24వ తేదీన కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సచివాలయ నోడల్ అధికారి ఉషారాణి తెలిపారు. కలెక్టరేట్లోని నోడల్ అధికారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల చెంతకు చేర్చడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రుల పేరుతో పారితోషికం అందజేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయంతో కూడిన ఉత్తమ వీడియోలు తీసిన వాలంటీర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే వాలంటీర్ల నుండి 30,000కు పైగా వీడియోలు వెబ్సైట్కు రావటం జరిగిందని, వీటిని పరిశీలించి జిల్లా స్థాయిలో ఒకరికి, నియోజకవర్గానికి ఒకరికి, మండల స్థాయిలో ఒకరికి చొప్పున ఉత్తమ పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. మరి ఈరోజు మనం వాలంటీర్ల యొక్క పాత్ర మన జీవితంలో ఎంతో ముఖ్యమైపోయింది. ప్రతి కార్యక్రమానికి, ప్రతి సంక్షేమ కార్యక్రమానికి వాళ్ళే మరి బాధ్యులుగా ఉండి మనందరికీ కూడా ఆ ఫలాలు అందిస్తూ ఉన్నారు. వారి సేవలను ప్రశంసిస్తూ ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత పారితోషికం లాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఎన్హాన్స్ చేశారు అమౌంట్ని. సేవా విద్య, సేవా మిత్ర, సేవా రత్నగా 3 భాగాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సేవా విద్యకు 45,000, సేవా రత్నకు 30,000, సేవా మిత్రకి 20,000 చొప్పున అమౌంట్ని ఎన్హాన్స్ చేసి ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ కాకుండా వాలంటీర్లు ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతున్నారు, వివిధ పథకాల మీద ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రభుత్వం వారి చేత చిన్న చిన్న వీడియోలు చేయించారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వార్తలుగా ఉన్న వాలంటీర్ల యొక్క సేవల్ని ఎలా చేస్తున్నారనేది ఈ వీడియోలో తెలియజేశారు. అలా చేసినటువంటి వీడియోల కోసం కూడా వాలంటీర్లకు మరి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాళ్ళు దాదాపుగా 30,000 వాలంటీర్ల వీడియోలు మా లాగిన్లోకి వచ్చాయి. మేము అదన్నీ చూసిన తర్వాత మనకి ఇచ్చేటువంటి మార్గదర్శక సూత్రాలను బట్టి జిల్లా మొత్తం మీద ఒక వ్యక్తి యొక్క ఆడిట్ మనము రికార్డ్ బాగుందని చూసి అతనికి 25,000 జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి ఆ వ్యక్తికి, అతని వాలంటీర్కి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 8 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క పురస్కారము ఇవ్వడం జరుగుతుంది. అది 20,000 చొప్పున 8 మందికి. మళ్ళీ వీళ్ళకి వచ్చేటువంటి సాధారణటువంటి పురస్కారం కాకుండా ఇది అదనము. అలాగే మనం ప్రతి మండలానికి, అలాగే ప్రతి మున్సిపాలిటీకి ఒకళ్ళు చొప్పున 43 మంది వాలంటీర్లని
ఈ వీడియో టెస్టిమోనియల్స్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇచ్చే మొత్తము 6,45,000. పూర్తిగా మొత్తం చూసుకుంటే 8,30,000 అదనంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి వాలంటీర్లకి ఈ టెస్టిమోనియల్ వీడియో అప్లోడ్ ద్వారా పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 24వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన స్పందన హాల్లో మన గౌరవ కాటక అధ్యక్షతన మన గౌరవ మంత్రులు, అలాగే మనకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన మేయర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మన వాలంటీర్ల యొక్క సేవలను అభినందిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ పెరిగేటువంటి అమౌంట్ ఒకసారి చూసుకొని వాలంటీర్ల యొక్క సేవలను పొందవలసిందిగా కోరుతున్నాను. 24వ తారీఖు అందరూ కూడా తప్పనిసరిగా స్పందన హాల్లో సమావేశం అవుదాం. జిల్లాలోని ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీ కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ వెల్లడించారు. 17 ఆరోగ్య మిత్ర పోస్టులు, 2 టీమ్ లీడర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య మిత్ర పోస్టులకు 140 మంది, టీమ్ లీడర్ పోస్టులకు 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఒంగోలుకు సమీపంలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమకు సంబంధించి ఒక ధృవీకరణ పత్రం తీసుకుని నైపుణ్య పరీక్షకు హాజరు కావాలని హేమంత్ తెలిపారు. ప్రకాశం జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ నందు పనిచేయడానికి గాను 17 ఆరోగ్య మిత్ర పోస్టులకి అలాగే 2 టీమ్ లీడర్ పోస్టులకి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దానికి గాను 140 మంది ఆరోగ్య మిత్ర కింద అభ్యర్థులు, అలాగే 26 మంది టీమ్ లీడర్ పోస్ట్ కోసం అభ్యర్థులు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఈ 166 మందికి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేస్ కాలేజ్ ఒంగోలు నందు 24/2/2024 శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ ఈ పత్రికా ప్రకటన గమనించి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అభ్యర్థులందరూ 2 గంటల కల్లా పేస్ కాలేజ్ నందు కంప్యూటర్ హాల్కి చేరుకోవాలి. అలాగే సంబంధిత ఐడెంటిటీ కార్డ్ లేదా ఆధార్ కార్డుని కూడా అందరూ క్యారీ చేయవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా ప్రకాశం జిల్లా వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ 166 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఇన్ టైం రావాల్సిందిగా. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసే ముస్లిం ఉద్యోగులకు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వ పని దినాల్లో గంట ముందుగా వెళ్లేందుకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 11 నుండి ఏప్రిల్ 10 వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 కార్యాలయాల నుండి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొరిసపాడు మండల పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ వర్గంలోని ఎంపీటీసీ సభ్యులు పాత ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య వర్గం ఒకవైపు, కొత్త ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి వర్గీయులు మరోవైపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి భర్త సాదినేని మస్తాన్రావు సమావేశానికి హాజరయ్యారు. ఎంపీపీగా ఎన్నికైనప్పటి నుండి నేటి వరకు 4 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఏనాడు ఏ ఒక్క ఎంపీటీసీ కూడా వివరాలు చెప్పకపోవడం, మినిట్స్ బుక్ తీర్మానం చేయడం లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని హనిమిరెడ్డి వర్గీయులైన ఎంపీటీసీలు ఆరోపించారు. ఎంపీపీగా ప్రసన్నకుమారి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీగా ఉన్న ప్రసన్నకుమారి సమాధానం చెప్పకపోవడంతో పాటు భర్త మస్తాన్రావు తన హవా కొనసాగిస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వెంటనే ఎంపీపీ పదవికి ప్రసన్నకుమారి రాజీనామా చేయాలని కోరారు. ఎంపీపీ ప్రసన్నకుమారి భర్త మస్తాన్రావు కృష్ణ చైతన్య వర్గంలో ఉన్నారని, వైసీపీ నుండి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన కృష్ణ చైతన్యతో పాటు ఉంటూ వైసీపీ తరపున ఎంపీపీగా ఎలా కొనసాగుతారని ఎంపీటీసీ సభ్యులు ప్రశ్నించారు. చెప్పండి, ఏ పార్టీని ఎత్తుకున్నారు? మరి
ఒక్క కార్యక్రమానికి వచ్చింది ఎంపీపీ దేనికి వచ్చింది? 3 నెలల నుంచి జరుగుతుంది కదా, ఇన్ఛార్జ్ వారు 3 నెలలు అయిందిగా, 3 నెలల నుంచి ఆడున్నారు. మేము రాలేదని మేమేదో నిధులు గల్లంతు చేశాము. పెట్టారండి ఎంపీపీ మీటింగ్ పెట్టిన వాళ్ళు పార్టీలో ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు. అనిమిరెడ్డి గారు వచ్చి 3 months అయిందండి. 3 monthsలో ఇంతవరకు అనిమిరెడ్డి గారిని కలవటం కానీ లేకపోతే మా తోటి ఎవరితో కలవటం కానీ ఒక పల్లె బాటకు రావటం కానీ ఈ మండలంలో వాళ్ళు ఎలాంటి పనులు చేయలేదు. మేము ఈరోజు మీటింగ్లో ఇన్ని రోజుల నుంచి మినిట్ బుక్లో రాయకుండా మమ్మల్ని మీటింగ్ అని పిలుస్తారండి, సంతకాలు పెట్టించుకుంటారు, తర్వాత వాళ్ళు మినిట్ బుక్లో రాస్తున్నారు. రాసిన ఆ మినిట్ బుక్లో రాసినవి కూడా వర్కులు ఎక్కడ చేశారో ఎక్కడ శాంక్షన్ చేశారో ఏమీ తెలియకుండా బిల్లులు డ్రా చేసుకున్నారండి. మేము వాటన్నిటి లెక్కలు కావాలి అని అడిగేసరికి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఎమ్మటే రిజైన్ చేయాల్సిందే. ఎంపీటీసీలో మేము 9 మంది ఉన్నాము. 9 మందిలో ఒక్కళ్ళకి కూడా ఈ 4.5 yearsలో ఏ వర్కులు జరిగినాయి, ఎవరి ద్వారా జరిగినాయి, ఎవరు బిల్లులు పాస్ చేశారు మాకేమీ తెలియదండి. మేము ఆ లెక్కలు అడిగినందుకు వెళ్ళిపోయారు. కాబట్టి మాకు ఇమీడియట్గా ఎంపీపీ రాజీనామా చేయాలి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నమ్మిన వాళ్ళను మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసే వాళ్ళను పదే పదే నమ్మడం కూడా అంతే తప్పు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.